కౌశిక్, నువ్వు చెప్పావని హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కట్టాను, నాకైతే సెక్యూరిటీ ఉంది. మరి పేదవారు వాళ్ళు ఇయర్లీ అంతంత ప్రీమియం కట్టలేరు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకనే ప్రభుత్వం ఈ స్కీమ్స్ ని తీసుకొచ్చింది. ఏంట స్కీమ్స్? ఫస్ట్ వన్, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన. ఇది యాక్సిడెంటల్ కవరేజ్. కేవలం 20 రూపీస్ కే 2 లాక్ వర్త్ అయిన యాక్సిడెంటల్ కవరేజ్ మనకైతే వస్తుంది. ఈ పాలసీ తీసుకున్న తర్వాత పొరపాటున యాక్సిడెంట్ అయ్యి చనిపోతే మన కుటుంబానికి విత్ ఇన్ 60 డేస్ లో 2 లాక్స్ ఇస్తుంది ప్రభుత్వం. పొరపాటున చనిపోలేదు, డిసేబిలిటీ అయింది, అలాంటప్పుడు కూడా 2 లాక్స్ అనమాట. అదే విధంగా పార్షియల్ డిసేబిలిటీ 1 లాక్ మనకైతే కవరేజ్ అన్నది వస్తుంది. నెక్స్ట్ వన్, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. సో సంవత్సరానికి 436 రూపాయలు మన బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతాయి. ఇది లైఫ్ ఇన్సూరెన్స్. ఏ కారణం చేతైనా సరే మనం చనిపోతే మన కుటుంబానికి విత్ ఇన్ 60 డేస్ లో ప్రభుత్వం 2 లాక్స్ ఇస్తుంది. సో ఈ పథకానికి కూడా ప్రతి ఒక్క బ్యాంక్ వెళ్ళి మనమైతే అప్లై చేసుకోవచ్చు.